మేకా శివరాం ప్రసాద్ గారికి, ప్రేమ్ కుమార్ గారికి, ముప్పా వెంకయ్య చౌదరి గారికి, పిఎస్ రెడ్డి గారికి, మిగతా మిత్రులందరికీ, వేదిక ముందున్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, మాలో ఒకరిగా ఉంటూ స్వతంత్రంగా ఉండాలనే ఉద్దేశంతో అతి తక్కువ కాలంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్కి, నెరడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్కి పేరు పేరున అభినందనలు తెలుపుకుంటున్నాం. సార్, మనం ఇప్పుడు సత్యం శ్రీరంగం గారు మాట్లాడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మరి ఎలా ఉంటుంది అని ఒక ప్రశ్న వేశారు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది, బిల్డర్లందరూ తలగిరేసుకొని నిలబడ్డాం అనేది మనం 2006 నుంచి చూస్తూనే ఉన్నాం. కేవలం 86 జీవో వచ్చిన తర్వాతే మన బిల్డర్లు, హైదరాబాద్ బిల్డర్లు అంటే రాష్ట్రానికి ప్రపంచానికి అంత తెలిసిన స్థాయిలో మనము ఉన్నామంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలే అని చెప్పచ్చు. కూలంకషంగా 2 విషయాలు వారు చెప్పారు. వారు నాలా విషయం గురించి, నాలా విషయం గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేస్తానని చెప్పింది. మిగతా అసోసియేషన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి రెరాలో ప్రాబ్లం ఉంది సార్. రెరా ఇష్యూ వస్తే మనకి ఇప్పటి వరకు రెరా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఫైల్ పక్కన పడేయడం, మన ప్రాజెక్టు మనం కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగేది. అటువంటిది ఉన్నట్టుండి ఈ మధ్య గడిచిన పాత వెంచర్స్ని కూడా వాళ్ళు క్వార్టర్లీ స్టేట్మెంట్స్ కానీ ఇంకో స్టేట్మెంట్స్ కానీ వేయట్లేదని, సబ్మిట్ చేయలేదని వాళ్ళు నోటీసెస్ ఇవ్వడం జరిగింది. అసలు రెరా అంటే ఏంటి? ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని సమన్వయపరుస్తూ అటు బిల్డర్ని కానీ పర్చేజర్ని కానీ సమన్వయపరుస్తూ చేయాల్సిన బాధ్యత వారికి ఉంది. ఎక్కడైతే పాత వెంచర్లు ఉన్నాయో అక్కడ మనం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకొని కంప్లీషన్ అయిపోయి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈరోజు 7-8 సంవత్సరాల కింద కట్టిన ప్రాజెక్టులకి వాళ్ళు మన క్వార్టర్లీ స్టేట్మెంట్ సబ్మిట్ చేయలేదని చెప్పి నోటీసెస్ ఇవ్వడం అది హాస్యాస్పదంగా ఉంది. దానికి మనం అందరం అసోసియేషన్స్ తీసుకెళ్ళి వేరెవర్ ది ప్రాజెక్ట్స్ ఆర్ కంప్లీటెడ్ అండ్ ది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ obtained, వీ డోంట్ నీడ్ టు సబ్మిట్ ది. అసలు రెరా అంటే ఏంటి? మనం తీసుకున్న డబ్బు ఆ ప్రాజెక్టుకు మనం ఖర్చు పెట్టాము లేదా, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందే లేదా అన్నంత వరకే రెరా వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత రెరా బాధ్యత ఇంకా మన మీద అధికారం కానీ ఇంకో చలాయించే అధికారం లేదనుకోదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాన్ని మనం అసోసియేషన్స్ అందరం మనం రెరా చైర్మన్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ని దానిలో ఇప్పుడు క్వార్టర్లీ స్టేట్మెంట్స్ వేయడం అనేది, అడగడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఒక విన్నపం మనం చేసుకుందామని నా విన్నపం. ఇక మనం ఈ ధరణి విషయం వస్తే, ధరణి విషయాల్లో స్టేక్ హోల్డర్స్ని ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకుండా గత అధికారులు, ప్రభుత్వం అనే దానికన్నా అధికారులు సొంత నిర్ణయాలు తీసుకొని ధరణిని తీసుకొని రావడం జరిగింది. దానివల్ల ఎంత ఇబ్బందులు ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తూ వస్తున్నది ఈ ధరణిలో ఖచ్చితంగా మార్పులు తీసుకొస్తున్నాం అనేది. ఆ ధరణి విషయంలో కూడా కూడా స్టేక్ హోల్డర్స్ని చేస్తూ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మనం గవర్నమెంట్కి విన్నపం చేద్దాం. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన వెస్ట్ జోన్ బిల్డర్స్ కన్నా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.